హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియో ఏంటిది అంటే ఈరోజు ఇంకా నైట్ వచ్చేసరికి అయితే 10 o'clock అట్లా అయితే అయింది, ట్యూస్డే రోజు నైటు. ఇంకా వచ్చిన తర్వాత అయితే రైస్ తినేసి అయితే పడుకున్నాం. ఇంకా వేములవాడ పోయి అయితే వచ్చినాము. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే లేచి చెద్దర్లు గినం బట్టలు గినం అయితే ఉంటాయి కదా, అవి అయితే అన్నీ అయితే ఉతికినాము. ఉతికిన తర్వాత ఇల్లు అయితే దుడుచుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నా. ఇంకా ప్రసాదం అయితే తెస్తాం కదా దేవుడి దగ్గర నుంచి, ఆ ప్రసాదం అందరికీ అయితే పంచి పెడదామని చెప్పి పూజ చేసి దేవుడి దగ్గర అయితే ఇంకా ప్రసాదం పెట్టి అందరికీ పంచి పెడదామని ఇక పూజ అయితే చేస్తున్నా. అక్కడ నుంచి అయితే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలకి, మా అక్క వాళ్ళ పిల్లలకి, అట్లనే మా యశస్వి గినం అందరికైతే గాజులు గినం తెచ్చుకున్నాము. ఇక దాన్ని ఇక అక్కడైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఏమేమి కొన్నామని చెప్పి. అంటే దర్శనం చేసుకున్నది కొంచెం కొంచెం అట్లా వీడియో తీసి అయితే నేను ఇంతకుముందు అయితే ఆల్రెడీ దీని ముందు వీడియోలో అయితే పోస్ట్ చేసిన. ఖచ్చితంగా అయితే మీరు చూడండి వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. నేను ఇంకా కావాలంటే కింద కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, వెళ్ళేసి అయితే చూసేసేయండి. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే అందరు చూడండి. ఇంకా గాజులు గిన్నెం అయితే అన్నీ కొనుక్కున్నాము, హ్యాండ్ బ్యాగ్ ఇంకా అన్నీ అయితే కొనుక్కున్నా. బట్ అవి వీడియో తీయడానికి అయితే కుదరలేదని చెప్పేసి అయితే తీయలేదు. ఇక అన్నీ తెచ్చేసి అయితే ఒక డిప్పలో పెట్టి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసిన. ఇక దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టుకున్నా. అప్పటికైతే 10 o'clock అట్లా అయితే అవుతుంది. అన్ని బట్టలు గిన్నెం మిండేసరికి లేట్ అయింది. చాలా బట్టలు అయితే ఉన్నాయి. చూడండి లాస్ట్ వరకు చూస్తే అయితే మీకే అర్థమైపోతుంది ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇక 10 o'clock అయిందని చెప్పేసి ఇక అన్నం అయితే వండి పక్కన అయితే పెట్టుకున్నా. ఇంకా కర్రీ అయితే మా నైట్ అక్కడ నుంచి తెచ్చిందే చికెన్ కర్రీ అయితే మిగిలితే అక్కడ నుంచి తెచ్చినాము. ఇంకా నైట్ అయితే కొంచెమే తిన్నాము. అదే కర్రీ అయితే ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. అదే ఇప్పుడు తిందామని చెప్పి ఇంకా పూజ అయితే తొందర అయితే పూజ అయితే చేసుకున్నా. ఇక ఒక 3 coversలో అయితే వేసి ఇక 3 members అయితే ఇద్దామని చెప్పి ఒక 3 coverలలో అయితే ప్రసాదం అయితే వేస్తున్నాయి. ఇక లడ్డు, బెల్లం, అట్లనే బొంగు పేలాలు అన్నీ అయితే కలిపి ఒక 3 coverలలో వేసి అయితే అందరికి ఇద్దామని చెప్పి అయితే 3 coverలలో వేసిన. ఇంకా దేవుడి దగ్గర పెట్టింది ఫస్ట్ మనం తినాలి కదా అని చెప్పి కొంచెం అయితే నేనైతే నోట్లో అయితే వేసుకున్నాను. ఇంకా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే మన వీడియో అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మా అమ్మ నాకు కొడుకు పుడితే బంగారం ఇస్తా అని చెప్పేసి అయితే అక్కడ మొక్కిందంట. అందుకోసమని ఇంకా మా నాన్నగారి ఎత్తు అయితే బంగారం అయితే జోకిచ్చినాము. అంటే బంగారం అంటే అందరికీ అయితే తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బంగారం అంటే అయితే బెల్లము. ఇంకా బెల్లం అయితే జోకిచ్చినాము. అసలు ఆ జోకే దగ్గర అయితే మేమైతే అందరం షాక్ అయినాము. ఎందుకు అంటే మా నాన్నగాడైతే 4.6 kgs ఉన్నాడు. కరెక్ట్ అంతే బెల్లం అక్కడ బెల్లం ఇచ్చేటైనా కరెక్ట్ పెద్ద సైజ్ గడ్డలు అయితే ఉంటాయి కదా, దాన్ని కట్ చేయని కరెక్ట్ మా నాన్నగానంతే 4.6 kgs. అది కూడా కరెక్ట్, కొంచెం ఎక్కువ కాదు కొంచెం తక్కువ కాదు, మొత్తం కరెక్ట్ అయితే వచ్చింది. నేను ఇంతకుముందు వీడియోలో అయితే పోస్ట్ చేసిన, అది చూడండి. ఇంకా జాకెట్ ముక్క అయితే మేము ఎక్కడ అంటే బద్దిపోచమ్మ దగ్గరికి అయితే వెళ్తాం కదా, అక్కడ అయితే జాకెట్ ముక్క కూడా అయితే ఇస్తారు. అంటే మనం అడగాలి, ఒక 50 rupees 100 rupees ఇచ్చి ఒక జాకెట్ ముక్క అయితే ఇవ్వండి అని చెప్తే అయితే వాళ్ళు ఇస్తారు. మేము ఎప్పుడైనా వెళ్ళిన ప్రతిసారి అయితే మా హస్బెండ్ అయితే తెస్తారు. మా హస్బెండ్కి అలాంటివి అయితే అన్నీ తెలుసు అన్నట్టు. ఇంకా గాజులును 2 గాజులును జాకెట్ ముక్క అయితే ఇచ్చిర్రు. ఇంకా అదైతే తీసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా అది ఎట్లా అంటే మనం నార్మల్గా అయినా కుట్టించుకోవచ్చు, లేకపోతే ఇంకా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దేనికైనా లైనింగ్ క్లాత్ అయితే వేసుకొని అయితే కుట్టించుకోవచ్చు. ఇక పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా గిన్నెలు ఉంటాయి, అవి అయితే ఇంకా తోమలేదు అన్నట్టు నేను సింక్లో వేసి ఇక అట్లనే అయితే ఉంచేసిన. మళ్ళీ లేట్ అవుతుంది పూజ చేయడానికి అని చెప్పి
ఇప్పుడైతే గిన్నెలు అయితే తోమేసి ఇంకా గ్యాస్ మీద మొత్తం అయితే అన్నం పొంగిందని గ్యాస్ కూడా అయితే కడుక్కున్న తర్వాత ఇక అక్కడ నుంచి తెచ్చిన కారం పసుపు గిన్నె మిగిలింది ఉంటుంది కదా అక్కడ అవైతే తెచ్చినవి అయితే ఇక కవర్లో నుంచి తీసి అక్కడైతే పక్కకైతే పెట్టుకున్నా. ఇంకా వేస్టేజ్ గిన్నె ఉంటే మాత్రం కవర్లో అయితే వేసుకున్నా. ఇక్కడ చూడండి బట్టలు అయితే ఎన్ని ఉండి. మా హస్బెండ్ వచ్చి మొత్తం నా ముందుకని అయితే పోతుండు కెమెరా సెట్ చేసి. ఇక అవి కనబడతలేవని అయితే ముందుకి ఇట్లా అని అయితే పోతుండు. ఇక చూడండి ఒక్కొక్కరి 3-4 జతల బట్టలు అయితే ఉన్నాయి. నేనైతే చాలా బట్టలు అయితే తీసుకుపోయినా. ఎక్కువ ఉన్నాయి కదా తక్కువ ఉండొద్దని చెప్పేసి అయితే తీసుకుపోయినా. మళ్ళీ చిన్న పిల్లలు కదా ఎక్కువ బట్టలు ఉండాలని చెప్పేసి అయితే బట్టలు అయితే తీసుకుపోయినా. ఇక అవన్నీ పిండేసరికి చాలా మళ్ళీ ఇంటికాడ విప్పిన బట్టలు అన్నీ అయితే ఇంకా చాలా బట్టలు అయితే అయినాయి. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ పిండినాం. వర్షం వస్తుందేమో అనుకున్నాము, కాకపోతే వర్షం అయితే ఏం రాలేదు. మంచిగా బట్టలు అన్నీ అయితే ఎండినాయి. మేము పోయే రోజు కూడా మస్తు వర్షం వచ్చింది. ఇక పోతామో పోము అసలు అని అయితే అనుకున్నా. కాకపోతే వర్షం మంచిగా తగ్గిపోయి 10 o'clock వరకు తగ్గితే వస్తామని అయితే నేను అనుకున్నా. కాకపోతే ఆ రోజు కూడా అయితే మంచిగా ఎండ అయితే మస్తు కొట్టింది. ఎంత వర్షం వస్తుందో ఎలా అవుతుందో దర్శనం అయితే అనుకున్నా. కాకపోతే మంచిగా అయితే సక్సెస్ఫుల్గా మంచిగా అయితే అయిపోయింది. ప్రశాంతంగా అయితే అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఇంత ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోలేదు. ఈసారి అయితే మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. రష్ అయితే ఎక్కువ లేదు. చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇక్కడైతే బట్టలు నేను మడత పెడుతుంటే యశస్ అయితే ఊరికే వచ్చి వాటిని అయితే మళ్ళీ ఆగమాగం చేసిపోతుంది. నేను బట్టలు అయితే మడత పెడతాంటే ఇంకా చూడండి వచ్చి నేను కూడా మడత పెడతా అంటది. ఇక నేను ఎప్పుడన్నా మా చిన్నోడిది మ్యాట్ గినంది లంగోటుది అంటే వాటిని దులిపిస్తుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చీమలు పట్టినాయి అని చెప్పి నేను లంగోట్లు అయితే ఇట్లా దులుపుతాం కదా మనం, దులిపి నేను వేస్తా అన్నట్టు. అది ఇక ఆమె ఎప్పుడు చూసి నేర్చుకుందో కానీ అట్లా దులుపుతూ ఉంటుంది. అన్నిటిని దులిపి మడత పెడుతుంది చూడండి. నేను ఎప్పుడు అడిగినా కూడా అట్లనే నాకు తెచ్చి ఇస్తుంది దులిపి. ఇక మా నాన్నగాడైతే బయట అయితే పడుకోబెట్టినా. ఇంకా